సార్ నమస్తే. నమస్తే. సార్ ఎలా నడుస్తుంది ప్రచారం? ప్రచారం బ్రహ్మాండంగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా జనాలు బ్రహ్మరథం పెడుతున్నారు. మంచి రెస్పాన్స్ ఉంది. ఒక ఊర్లో 100 మంది ఉంటే 90 మంది తెలుగుదేశం పార్టీకే వేస్తానంటున్నారు. ఎక్సలెంట్గా ఉంది. సార్ ఈ విషయం చెప్పండి. 2008లో ఈ కాన్స్టెన్సీ జేడీ నెల్లూరు వచ్చింది. 2009లో ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి 2009, 2014, 2019 ఒక్కసారి కూడా టీడీపీ విన్ కాలేదు. ఈసారి మీరు అది రిపీట్ చేయబోతున్నారా, లేకపోతే మీరు గెలుస్తున్నారా? ఎంత మెజార్టీతో గెలుస్తున్నారు? ఈసారి హిస్టరీని తిరగరాయబోతుంది జేడీ నెల్లూరు. ఖచ్చితంగా మేము అట్లీస్ట్ 50 నుంచి 70 వేల మెజార్టీలో మేము గెలుస్తున్నాం. ఇక్కడ కుప్పం తర్వాత హయ్యెస్ట్ మెజార్టీ గెలవబోయే కాన్స్టెన్సీ ఏదంటే ఉమ్మడి జిల్లాలో అది గంగాధర నెల్లూరు మాత్రమే. ఇప్పుడు పొద్దుటి నుంచి ప్రతి పల్లెకి తిరుగుతున్నారు, కానీ ప్రతి పల్లె కూడా మా మనుషులు అడుగుతున్నది ఏంటంటే మాకు నీళ్ళ సమస్య ఎక్కువ ఉంది. ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నీళ్ళ సమస్య అడిగినా కూడా మమ్మల్ని పట్టించుకోవటం లేదు అని చెప్పని అంటున్నారు. ఇది మీరే కానీ ఎమ్మెల్యే అయితే మీడియా ముఖ్యంగా వాళ్ళకి ఎన్ని రోజుల్లో మీరు వాళ్ళకి వాటర్ స్పెషాలిటీ కలిగిస్తారు? యాక్చువల్గా ఈ ఎలక్షన్ కోడ్ లేదంటే ఇమ్మీడియట్గా నేను చేయించేవాడిని. దీనికి ప్రభుత్వం అవసరం లేదు, చిన్న చిన్న పనులు. అది నేను ఆల్రెడీ కొన్ని చోట్ల మినరల్ వాటర్ ప్లాంట్ ఆల్రెడీ ఇచ్చాను నా సొంత నిధులతో. ఇక్కడ కూడా బోర్ వేయించడము, దాని తర్వాత మీకు మినరల్ వాటర్ ట్యాంక్ పెట్టేయడము, ట్యాంక్ పెట్టించి మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టేయడం పెద్ద పనేం కాదు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్ కాబట్టి ఎలక్షన్ రూల్స్ మనం ఫాలో చేయాలి. కాబట్టి మేము ఎలక్షన్ అయిపోతానే జూన్ 4 మాకు రిజల్ట్స్ వస్తానే ఇమీడియట్గా విత్ ఇన్ 2 to 3 monthsలోనే మంచిగా బోరేసి వాటర్ ట్యాంక్ కనెక్ట్ చేసి అక్కడ నుంచి కూడా మినరల్ వాటర్ ప్లాంట్ కనెక్ట్ చేసి ప్రతి ఇంటికి మినరల్ వాటర్ వచ్చేటట్టుగా మేము చేస్తాం. సరే, ఈ మీ హాస్పిటల్లో దగ్గర టెస్ట్ బేబీ లెక్కన మీరు 80% సక్సెస్లో ఉన్నారు. మీరు ఇదంతా వదిలేసి ఈ రాజకీయాలకి ఎందుకు రావాలనుకున్నారు? మీరు అడిగింది చాలా మంచి క్వశ్చన్. యాక్చువల్గా 400 పేషెంట్స్ ఉంటారు నాకు ఒక రోజుకి. సుమారుగా ఇంతవరకు 70,000 మందికి పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు ట్రీట్మెంట్ ద్వారా పిల్లలు పుట్టించున్నాను. అదేవిధంగా 70 year old లేడీ ట్రీట్మెంట్ ద్వారా ఆవిడకి కూడా ఒకే కాన్పులో ట్రిప్లెట్ 3 జన్మించేటట్టు ట్రీట్మెంట్ ద్వారా చేసి డెలివరీ చేస్తున్నాము. ఇవన్నీ కూడా ఒక సేవ అయితే, డైరెక్ట్గా రంగంలోకి దిగి ప్రజలకు సేవ చేయడం కూడా సేవే. చంద్రబాబు నాయుడు అంటే అభిమానం కాబట్టి తను ఇనిషియల్గా నన్ను ఇన్ఛార్జిగా తీసుకోమన్నారు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టించింది. ఆయన్ని తప్పు చేయని 40 సంవత్సరాలు ఎలాంటి రాజకీయంగా ఎలాంటి మచ్చలేని ఒక నాయకుడిని ఇబ్బంది పెట్టించి ఆయన అరెస్ట్ చేయించి లేని దాన్ని ఊరికనే సృష్టించి వ్యవస్థలను మేనేజ్ చేసి స్కిల్ డెవలప్మెంట్ కేసు అని చెప్పేసి ఆయన 52 రోజులు అన్నెసరిగా ఆయన ఇబ్బంది పెట్టడం జరిగింది. కాబట్టి నా వంతు చంద్రబాబు నాయుడుతో ఉండాలి, ఆయనకు కూడా నా వంతు నేను సహాయం చేయాలి. చదువుకున్న వాళ్ళందరూ కూడా రెస్పాన్సిబుల్గా నడుచుకోవాలని చెప్పేసి నేను కూడా ఈ గంగాధర నియోజకవర్గ ఎమ్మెల్యే సీటు అడిగి తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా జరగని దాన్ని జరిపి చూపించాలి. ఛాలెంజ్గా మేము దీన్ని తీసుకున్నాము. లాస్ట్ 10 నెలలుగా ప్రతి ఇంటికి, ప్రతి ఊరికి, ప్రతి గ్రామానికి, ప్రతి మండలానికి తిరుగుతున్నాము. వాళ్ళ సమస్యలు ఏంటి తెలుసుకుంటున్నాము. అవన్నీ కూడా డాక్యుమెంటేషన్ చేస్తున్నాము. వస్తానే ఖచ్చితంగా ఇవన్నీ కూడా వాళ్ళు ప్రధానంగా చెప్తున్నది సమస్యలు ఏంటంటే రోడ్లు లేవు, నీళ్ళ వసతి లేవు, వాటర్ ట్యాంక్ లేదు, శ్మశానానికి పోయే దోవ లేదు. అదేవిధంగా చూసారంటే ఇళ్ళు కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు. ఇదైతే ప్రధానంగా అన్ని గ్రామాల్లో చెప్తున్నారు. ఇవన్నీ కూడా యుద్ధం ఎలా జరుగుతుందో అట్లా ఇవన్నీ కూడా మేము ఇమ్మీడియట్గా దాన్ని తీసుకొని ప్రతి ఒక్క గ్రామానికి కూడా స్టెప్ బై స్టెప్గా ఇవన్నీ కూడా చేసుకొస్తాం. గంగాధర నెల్లూరులో వినపడుతున్న మాట ఏంటంటే థామస్ అనే వ్యక్తికి కోపం అనేదే రాదు, ఇంత శాంతంగా ఉంటే ఇతను ఎన్నికలు జరిపిస్తగలుగుతాడా అని చెప్పని ఒక మాట వినపడుతుంది. ఇది ఎంతవరకు నిజం? జనాలకి కోపం అవసరం లేదు. జనాలకి మంచి పనులు చేయించుకునే నాయకుడు కావాలి. కోపంతో పని జరగదు. చంద్రబాబు నాయుడు దగ్గర కానీ మన రాష్ట్రంలో ఆడ కూర్చొని మంచిగా మాట్లాడి మనకేం కావాలో నిధులు కానీ మనకేం కావాలో పనులు కానీ మంచిగా ప్రశాంతంగా మాట్లాడి తీసుకోవచ్చు. కానీ కోపంతో తీసుకురాలేము. కొన్ని విషయాలు కోపంలో జరగదు. అన్ని విషయాలు శాంతంగా మంచిగా వాళ్ళని ఓపికగా మనం మేనేజ్ చేస్తే అన్ని పనులు జరుగుతాయి. ఎక్కడ కోపం రావాలో అక్కడ కోపం వస్తుంది, ఎక్కడ కోపం అవసరం లేదో అక్కడ కోపం రాదు. కానీ
జనాల అభిమానం కావాలంటే కోపం పనికిరాదు. జనాల అభిమానం పొందాలంటే అందరితో కలిసిమెలిసి జనాలతో మమేకమై వాళ్ళ కష్టాలు తెలుసుకొని ఒక మంచి రాజకీయ నాయకుడిగా ఎదగాలంటే కోపం, నాకు తెలిసి కోపం పనికిరాదు. ఫైనల్గా చెప్పండి సార్, 170 నియోజకవర్గాల్లో మీరు ఎన్ని గెలవబోతున్నారు? ఒకవేళ గంగాధర నెల్లూరు ప్రజలకు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? 175 కాన్స్టిట్యున్సీలో సుమారుగా 150 నుంచి 160 కంప్లీట్గా ఈసారి తెలుగుదేశం పార్టీ స్వీప్ కొడుతుంది. దాంట్లో ఏ డౌటు లేదు. నేను గంగాధర నెల్లూరు ఓటర్ మహాశయులకు నేను చెప్పడం ఏంటంటే, మెయిన్గా 2014లో నారాయణ స్వామి అనే ఒక వ్యక్తికి ఎమ్మెల్యేగా మనం పట్టం కట్టాం. అప్పుడు పెన్ ఉంది, పేపర్ ఉంది, పెన్లో ఇంక్ లేదన్నాడు. మా ప్రజలు కూడా అతను క్షమించారు. మళ్ళా 2019లో కూడా ఈ నారాయణ స్వామి అనే అతనికి మళ్ళా కూడా ఎమ్మెల్యే పట్టం కట్టారు. అన్ని పదవులు వచ్చాయి. డిప్యూటీ సీఎం అయ్యాడు, అదేవిధంగా సారాయి మంత్రి అయినాడు, అదేవిధంగా ఆయన ఎక్సైజ్ మినిస్టర్ కూడా అయినాడు, ప్లస్ వచ్చి ఆయన కమర్షియల్ ట్యాక్స్ కూడా అయినాడు. ఇవన్నీ అయి కూడా ఈ సారాయి మంత్రి ఫుల్గా మా జనాల ప్రాణంతో చెలగాటం ఆడుకున్నాడు. కానీ మా ప్రజలకు ఎలాంటి న్యాయం జరగలేదు. మంచి రోడ్లు లేవు, నీళ్ళు లేవు, వాటర్ ట్యాంక్ లేదు, శ్మశానానికి పోయే దోవ లేదు, పిల్లలకి అమ్మ ఒడి అని చెప్పేసి ఒకరికే వస్తుంది, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. పెన్షన్ వచ్చి వైఎస్ఆర్ పార్టీకి వాళ్ళు ఇస్తున్నారు, కామన్గా న్యూట్రల్గా ఉండే వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు. ఇవన్నీ కూడా చాలా బయాస్డ్గా జరిగింది. జనాలు చాలా అగ్రెసివ్గా ఉన్నారు. ఈసారి తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజార్టీతో ఓటేసి ఈ గంగాధర నియోజకవర్గం చేంజ్ని అయితే చూస్తుంది. సో కాబట్టి నేను గంగాధర నియోజకవర్గ ప్రజలకు చెప్పడం ఏంటంటే, నేను గెలిస్తే ప్రతి గ్రామానికి మినరల్ వాటర్ ట్యాంక్ పెట్టిస్తాను, ప్రతి ఊరికి మంచిగా స్కూల్ కట్టిస్తాను, 6 మండలంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టిస్తాను, 6 మండలంలో వెటనరీ హాస్పిటల్ నెలకొల్పుతాను, 6 మండలంలో మనకు ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఇక్కడి నుంచి సిఎంసి వేలూరుకి వెళ్ళాలి, లేదంటే ఇక్కడి నుంచి తిరుపతికి వెళ్ళాలి. కాబట్టి 6 మండలంలో 50 పడకల హాస్పిటల్ ఖచ్చితంగా నేను తీసుకొస్తాను. ఇవన్నీ కూడా డెవలప్మెంట్ కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా చేస్తాము. ఇది కాకుండా మహిళా డిగ్రీ కాలేజ్ ఇక్కడైతే లేదు, తిరుపతికి పోవాల్సిందే యూనివర్సిటీకి. ఇక్కడ జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల మహిళలకు కూడా మేము ఖచ్చితంగా చేయిస్తాము. ఇది మాత్రం కాకుండా 1000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ పెట్టించి అందులో లెదర్ ఫ్యాక్టరీ, ఫార్మా కంపెనీ, ఐటీ కంపెనీ, అదేవిధంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఇవన్నీ కూడా తీసుకొచ్చి మా జీడి నెల్లూరు ప్రజలకు సుమారుగా 50,000 మందికి ప్రైవేట్ జాబ్స్ కూడా మేము కల్పిస్తాము. సో కాబట్టి జీడి నెల్లూరు ప్రజలారా, మీ ఓట్లు చాలా అమూల్యమైనది. లాస్ట్ 2 సార్లు ఒక పనికిమాలిన ఎమ్మెల్యేకి మీరు వేశారు. ఆయన ఒక గుమస్తా పని మాత్రమే చేశాడు. అది కాకుండా బ్రోకర్ కమిషన్ తీసుకుంటూ ఈ నియోజకవర్గాన్ని తొంగలో తొక్కాడు, భ్రష్టు పట్టించినాడు, రోడ్ను ధ్వంసం చేశారు. ఇసుక మాఫియా, అదేవిధంగా ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, అదేవిధంగా మీరు చూసారంటే ఇక్కడ నుంచి దొంగలను మాత్రమే రెడీ చేసి దాంట్లో బ్రోకర్ కమిషన్ మాత్రం తీసుకొని కూర్చున్నాడు. కానీ ఈ పెద్ద మనిషి ఇక్కడ ఏ పనులు చేయలేదు. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, దొంగలకు ఛాన్స్ ఇవ్వద్దండి. నాలాంటి చదువుకున్న వ్యక్తులకు మీరు ఛాన్స్ ఇస్తే ఖచ్చితంగా మంచి బాటలో మిమ్మల్ని తీసుకోబోతాను. మీకు అవసరమైనది ఇమ్మీడియట్గా మేము చేసిస్తాము. ఇది మాత్రం కాకుండా యూత్ అందరికి కూడా పారిశ్రామిక అంటే కంపెనీ తీసుకొచ్చి యూత్ అందరికి కూడా జాబ్ ఇచ్చే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకున్నాను. కాబట్టి థామస్ అనే నాకు సైకిల్ గుర్తు పైన మీ అమూల్యమైన ఓట్లను వేసి మంచి మెజార్టీలో గెలిపించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.